ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము నవవసంతం 1 తెలుగు వాచకం 6వ తరగతి ప్రథమ భాష చివరి భాగం 4వ భాగం 5వ పాఠం శతక సుధ వివిధ కవులు రాసినటువంటిది. మోరల్ వాల్యూస్తో ఎలా బ్రతకాలి అనే విషయాలు మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాము. ఇక ఈ భాగంలో వ్యాకరణాంశాలు మరియు పదజాల వినియోగం గురించి నేర్చుకుంటాం. ముందుగా పదజాల వినియోగం. కింది పదాలతో సొంత వాక్యాలను రాయండి. చూడండి. హితం. పెద్దలు పిల్లల హితాన్ని కోరుతారు. పెద్దలు పిల్లల హితాన్ని కోరుతారు. రెండవది హర్షించుట. పిల్లల ప్రతిభను చూసి పెద్దవాళ్ళు హర్షిస్తారు. పిల్లల ప్రతిభను చూసి పెద్దవాళ్ళు హర్షిస్తారు. మోదం. తల్లికి తన పిల్లలపై ఎంత మోదం ఉంటుంది. తల్లికి తన పిల్లలపై ఎంతో మోదం అనేది ఉంటుంది. పరధనం. నేను పరధనానికి ఆశపడను. నేను పరధనానికి ఆశపడను. మేలు. పెద్దలు చిన్నల మేలు కోరుతారు. పెద్దలు చిన్నల మేలు కోరతారు. ప్రజల సేవ. ప్రజల సేవ. నాయకులు ప్రజల సేవ చేయటానికి రాజకీయ నాయకులుగా మారతారు, లేదంటే రాజకీయాలలోకి వస్తారు. విభక్తి ప్రత్యయాలు చూడండి. ఇక్కడ ప్రత్యయము విభక్తులు. డూము ఊలు ప్రథమ విభక్తి. ని న్ ను న్ ల న్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ న్ సప్తమి విభక్తి. ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఎందుకంటే ఈ విభక్తి ప్రత్యయాలు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలు. ఈ విభక్తులు కనుక మనం నేర్చుకుంటే తెలుగులో మరి పదాల యొక్క కలయికను, పదాలు ఏ విధంగా ఏర్పడతాయనే విషయాలను గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి కింది ఖాళీలను సరైనటువంటి విభక్తి ప్రత్యయాలతో పూరించండి. అవి ఏ విభక్తిలో రాయండి. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. దాని కింద కొన్ని ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చూస్తాం. చూడండి. చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. ఇక్కడ అందు నందు అనేది సప్తమి విభక్తికి సంబంధించింది. రెండో చూడండి. చదువుకు మూలం శ్రద్ధయే. కు యొక్క లోన్ షష్ఠి విభక్తి. చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు. ను అనేది ద్వితీయ విభక్తికి సంబంధించింది. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకరము. విషం ఉన్నవారు కాలనాగు కంటే పంచమి విభక్తి. ఘటముల్లో నీరు నిండుగా ఉన్నది షష్ఠి విభక్తి. దేశభక్తులు దేశం కోసం తమ సర్వప్రాణాన్ని త్యాగం చేశారు చతుర్థి. హింస వల్ల దేని సాధించలేం పంచమి. వాదులు పెట్టుకోవటం వల్ల మనసు ప్రశాంతతను కోల్పోతుంది పంచమి విభక్తి. బాలికలు బహుమానాలు తీసుకోవటానికి వేదికపైకి ఎక్కారు ప్రథమ విభక్తి. రైతు నాగలితో పొలం దున్నుతాడు తృతీయ విభక్తి. చెరువులో బట్టలు ఉతకవద్దు షష్ఠి విభక్తి. పెద్దల మాటలను గౌరవించాలి ద్వితీయ విభక్తి. పసివాడు పాల కోసం ఏడుస్తున్నాడు చతుర్థి విభక్తి. బాలికలు స్వయం కృషితో పైకి రావాలి తృతీయ విభక్తి. సుష్మిత కంటే మానస తెలివైనది పంచమి విభక్తి. ఈ విధంగా విభక్తులను ఉపయోగించి మనము మరి ఎంత చక్కటి పదాలను వాడవచ్చు. చూడండి. పదం. విభక్తి ప్రత్యయం విభక్తి పేరు. బతుకును ను అనేది ద్వితీయ విభక్తి. బతుకమ్మను ను అనేది ద్వితీయ విభక్తి. ప్రకృతి ని ద్వితీయ విభక్తి. చేతులతో తో అనేది తృతీయ విభక్తి. అందు కొరకు అనేది చతుర్థి విభక్తి. పూజల వల్ల అనేది పంచమి విభక్తి.
పండుగలో లో అనేది షష్ఠి విభక్తి. పాటలందు అందు అనేది సప్తమి విభక్తి. నెక్స్ట్ మనకి అవ్యయాలు ఇక్కడ ఇచ్చాడు చూడండి. అవ్యయాలు కింది తరగతిలో భాషా భాగాలలోని నామవాచకం, సర్వనామం, క్రియ విశేషణాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అవ్యయం అంటే ఏమిటో తెలుసుకుందాం. నిదానమే ప్రధానం. నిదానమే ప్రధానం. అట్లానే సోమరితనం పనికిరాదు. ఆ విధంగానే సోమరితనం అనేది పనికిరాదు. మనిషికి వినయం అలంకారం అయితే అతి వినయం పనికిరాదు. మనిషికి వినయం అలంకారం అయితే అతి వినయం అనేది పనికిరాదు. అతి వినయం పనికిరాదు. ఆహా, ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో. ఈ వాక్యాల్లో ఉన్న అట్లని, అయితే, ఆహా మొదలైనటువంటి పదాలను చూశారు కదా. ఇవి పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగానికి చెందినటువంటి పదాలు కావు. ఆ విధంగానే ఇవి విభక్తులు కావు. ఏకవచనం, బహువచనం అనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను అవ్యయాలు అంటారు. అవ్యయాలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. కింది వాక్యాల్లో ఉన్న అవ్యయ పదాలను కింది గీత రాయండి. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది. ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు. ఆశ ఉండాలి కానీ ఆ విధంగాని అత్యాశ అనేది పనికిరాదు. శభాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు. శభాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు. తర్వాత చూడండి. విజ్ఞానం మరియు వినోదం అందరికీ అవసరము. విజ్ఞానం మరియు వినోదం అందరికీ అవసరం. అమ్మో, ఆ కుక్క కరుస్తుంది. అమ్మో, ఆ కుక్క కరుస్తుంది. ధనం సంపాదించాలి అయితే అందులో కొంత దానం కూడా చేయాలి. దానం కూడా చేయాలి. ఇవి అవ్యయ పదాలు. ఇంతటితో ఈ యొక్క పాఠం మనకి సంపూర్ణంగా అయిపోయింది. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.